నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, ఈ మధ్య కొన్ని ఇష్యూస్ కనుక చూస్తుంటే, అంటే లాంగ్ బ్యాక్ కనుక దీన్ని మనం ముడిపెట్టుకుంటే, పేద మధ్య తరగతి వర్గాల్లో కొంచెం ఏదైనా ఇష్యూస్ ఉంటే బయటపడేవారు, రోడ్ల మీదకి వచ్చి గొడవలు పడేవారు మేడం. కొంచెం ధనిక వర్గాలు కానీ, ఉన్నత వర్గాలు కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే 10 మందిలో కూర్చొని సెటిల్ చేసుకునేవారు. బయటికి రానిచ్చేవారు కాదు. అంటే అది పరువు కానీ, వివిధ కారణాల వల్ల కానీ. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం రోడ్డు మీదకి వచ్చేయడం, దాన్ని రచ్చ చేసేయడం, రభస చేసేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. అలాగే అంటే ఎవరో వేసుకున్నారు కాబట్టి మనం ఇదే డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే ఎవరో ఏదో ఫాలో అయ్యారు కాబట్టి ఇదే ఫాలో, ప్రతి ఒక్కరిని చూసి ఫాలో అయిపోవడం. మనమేంటి, మనకున్న లిమిట్స్ ఏంటి అనేది చాలామంది మర్చిపోతున్నారు మేడం. ఈ విషయం గురించి మాట్లాడితే మీరు ఏమంటారు? ఇప్పుడు సినిమాల ప్రభావం సమాజం మీద, సమాజం ప్రభావం సినిమాల మీద, అలాగే సోషల్ మీడియా ప్రభావం సమాజం మీద, ప్రజల మీద, అలాగే వాళ్ళ ప్రభావం సోషల్ మీడియా మీద ఉండటం సహజం. ఉంటాయి కూడా. ఎందుకంటే ఒక రకంగా ఇవి అద్దాలు లాంటివి. దీనికి అది అర్థమైతే దానికి ఇది అర్థం. అందుకని మనం దాని విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే, ఒకరిని చూసి ఒకరు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు. ఇప్పుడు మనం వస్త్రధారణ గురించి అడిగారు మీరు. ఈ వస్త్రధారణ అనేది ఎలా ఉండాలంటే, మన బాడీ లాంగ్వేజ్కి, మన బాడీకి, మనం చుట్టూ తిరుగుతున్న వాతావరణంలో ఎటువంటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాము అనే దాన్ని బట్టి, అంటే రోమ్లో రోమన్లా ఉండమన్నారు, అట్లా ఉండాలి. అలా ఉండకుండా కొంతమంది ఏంటి అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు, పిల్లలు ఇక్కడ హాస్టల్స్లో ఉండి చదువుకుంటా ఉంటారు. వీళ్ళు ఇక్కడ వేసుకునే బట్టలకి, వాళ్ళ పల్లెటూరులో వాళ్ళు అక్కడ వేసుకునే బట్టలకి అసలు సంబంధం ఉండదు. అక్కడ తల్లిదండ్రులకి వీళ్ళ బట్టల గురించి తెలీదు. అలా మేనేజ్ అవుతూ ఉంటారు. కానీ ఎక్కడొచ్చిందంటే ఇబ్బంది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీళ్ళు బట్టలు వేసుకున్న వాళ్ళు వేసుకున్నట్లుగా ఉండకుండా సోషల్ మీడియాలో పెడుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ పల్లెటూరులో కూర్చొని వాళ్ళ అమ్మా నాన్న, అబ్బో మా అమ్మాయి మంచిన తల ఎత్తదు, ఇక్కడ ఉన్నట్టు అక్కడ కూడా ఉంటుంది, అసలు ఎంత చక్కగా చదువుకుంటుందో మా అమ్మాయి, అది ఇది అని చెప్పి రకరకాలుగా అనుకుంటా ఉంటారు. కానీ వేరే అప్పుడు ఏమంటారంటే, వాళ్ళ అమ్మాయి చూడు ఎంత చక్కగా ఉందో అనంట, చాలా బుద్ధిగా ఉందంట, వంచిన తల ఎత్తదంట అని వీళ్ళు వాళ్ళ అమ్మాయిని అంటారు. ఏంటి అని ఈ ఫోన్ తీసి సోషల్ మీడియా తీసి చూపిస్తే అప్పుడు ఆమె జాతకం ఏంటో బయటపడుతుంది. నేను ఏ బట్టలు అంటే ఆ బట్టలు వేసుకుంటానికి, వాటికి నా వ్యక్తిగత అభిప్రాయాలు నేను ఎవరి మీద వేసి రుద్దదలుచుకోలే. కానీ మనకి మనం మన స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదు. అదొక్కటే గీట్రాయి. ఇప్పుడు మనం బాగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతంలోకి మనకేదో ఒక డ్రెస్ నచ్చింది అని చెప్పి వేసుకొని వెళ్ళామనుకోండి, అక్కడ వచ్చే క్రౌడ్ని బట్టి కామెంట్స్ కూడా వస్తాయి. ఆ కామెంట్స్ని మనం హ్యాపీగా తీసుకోగలమా, హోల్డ్ చేయగలమా ఆ కామెంట్ని? మళ్ళీ తిరిగి మాట్లాడితే అక్కడున్న జనాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి? ఇలా అంటే ఎలా ఉండాలి అంటే, ఏదైనా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగేటట్లు, హోల్డ్ చేయగలిగేటట్లు ఉండాలి. అలాంటప్పుడు మనం ఎలా ఉన్నా పర్వాలేదు. ఈ గొడవలు అంటారా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత గొడవలు ఎక్కువైనాయి అనుకోవడం పొరపాటు. సోషల్ మీడియాకి గొడవలకి సంబంధం లేదు. సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళేమి సోషల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తారు అనుకోకర్లా. వాళ్ళు ఇవ్వకముందే వీళ్ళే ఎలాగోలా ఇంటర్వ్యూలు తీసి మన వ్యూవర్షిప్ కోసం మనం దానికి అక్కడ జరిగింది ఒకటైతే మనం ఇంకో 2 మాట్లాడి దాన్ని చిక్కి చాటంత చేసి వేసుకుంటాం. అది మన ప్రయోజనం. వాళ్ళ ప్రయోజనం ఏంటి అంటే, ఈరోజు కుటుంబ సంబంధాల్లో చాలా మార్పులు వచ్చేసినాయి. పాత రోజులకి ఈ రోజులకి సంబంధం లేదు. పాత రోజుల్లో తండ్రి ఏదన్నా చెప్పాడు అంటే పిల్లలు మ్యాక్సిమం వినేవారండి. ఎప్పుడైతే ఒకరు వ్యవసాయం చేస్తూ, ఒకరు చదువుకుంటూ ఒక కొత్త ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రుల మాటల్ని లక్ష్య పెట్టని పరిస్థితులు వచ్చేసినాయి. ఇప్పుడు కుటుంబాల్లో మార్పులు వచ్చేసినాయి. ఈ గ్లోబలైజేషను, ఇండస్ట్రియలైజేషను ఇవన్నీ వచ్చేసిన తర్వాత కుటుంబ సంబంధాల్లో చాలా మార్పులు వచ్చేసినాయి.
పిల్లల్ని చదివిస్తున్నారు వ్యవసాయదారులు కూడా. చదువుకున్నాడు చదువుకున్నట్టుంటాడా, వేరే ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్తాడు. వాడికి వాడి ఊరంటే నచ్చదు. ఏంటి ఇదంతా అన్నట్లుంటారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఈ టౌన్లో ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే మేము టౌన్లో చాలా కష్టపడుతున్నామని చూపిస్తామని చూస్తారు. అలాగే ఊర్లలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మీకేంటి చక్కగా ఉద్యోగాలు ఉన్నాయి, మీరు హాయిగా ఉన్నారు, మేము ఇక్కడ చాలా కష్టపడుతున్నాం. అదే కష్టం. అంటే ఎవ్వరికి వాళ్ళు పక్క వాళ్ళతో పోల్చుకొని గొడవలు పడటము, బాధపడటము, వీలైతే తిట్టడము, మరి కాస్త వీలైతే కొట్టడము, ఇవన్నీ వచ్చేసినాయి జీవితాల్లోకి. మరి ఇవి మామూలు జనాల్లోనే ఇంత వచ్చినప్పుడు సెలబ్రిటీల జీవితాల్లో ఇంకెంత రావాలి? వచ్చేసినాయి. ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవ కూడా అంతకంటే మినహాయింపు ఏం కాదు. ఈ మాత్రం గొడవలు ఏ ఇంట్లో ఇవ్వండి, అందరి ఇళ్లలోనూ ఉన్నాయి. కొంతమంది లక్షల్లో మాట్లాడుకుంటే, కొందరు కోట్లలో మాట్లాడుకుంటే, వాళ్ళు 1000 కోట్లు 2000 కోట్లు గురించి మాట్లాడతారు. అంతే, నంబర్ మారుతుంది తప్పితే గొడవలు అవే, ఉద్దేశాలు అవే, పరిణామాలు అవే, పరిష్కారాలే డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి అనుకున్నట్లే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎలా పరిష్కరించుకుంటారు అనే దానికి ఆ ఇంట్లో ఉన్న మనుషుల యొక్క సంస్కృతి సంస్కారాలను బట్టి ఉంటుంది, వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది, వాళ్ళ మనోభావాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని ఎంతలా మనోభావాలు అలాగే భావావేశాలు మనల్ని రూల్ చేయకూడదు. ఎప్పుడైనా మనము భావావేశాలని మనం రూల్ చేయగలగాలి, మన కంట్రోల్లో ఉండాలి, నియంత్రణ అనేది ఉండాలి. ఆ నియంత్రణ పోయినప్పుడే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఏంటి అంటే మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరిష్కారం చేసుకోలేక ఒక పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి మాట్లాడుకోవటం చూసాం మనం. ఇప్పుడు కుటుంబ విషయమే తీసుకుందాం, ఆస్తుల సంగతి కాసేపు పక్కన పెట్టి, భార్యాభర్తల మధ్య వస్తున్న విభేదాలకి అసలు మాలాంటి వాళ్ళం ఏం చెప్తున్నాం అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళమని చెప్తున్నాం. అసలు పెళ్లికి ముందే కౌన్సిలింగ్ తీసుకోండి. మీ ఇద్దరు ఒకరికొకరు సెట్ అవుతారా అవరా? ఒకవేళ అలా జరగలేదు అనుకోండి, మీరు కౌన్సిలింగ్ తీసుకోలేదు అనుకోండి, పెళ్లి తర్వాత అయినా కౌన్సిలింగ్ తీసుకోండి, మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడుకోండి అని చెప్తున్నాం. అంటే ఏంటి, వాళ్ళిద్దరికే అక్కడ పొసకల ఈ ఇద్దరిని ఒక చోటకి తీసుకుని వచ్చి వాళ్ళ మనోభావాలని కలిపే విషయంలో ఆ ఇంట్లో పెద్దోళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. అటు పెద్దోళ్ళు ఇటు పెద్దోళ్ళు, ఎవరైనా కొంచెం చిన్న చిన్న చుట్టూ ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు కూడా ఫెయిల్ అయితేనే కదా ఎక్కడికో బయట దాకా వచ్చేది, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేది. నాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే పోలీస్ స్టేషన్కి అసలు వెళ్ళకండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళేదానికంటే కూడా ముందు మీరు ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి అని చెప్తున్నాం. ఎందుకు, అక్కడ మూడో మనిషి, ఎవరో తెలియని మనిషి వచ్చి కూర్చుంటారు, వాళ్ళ ముందు వీళ్ళు చెప్తారు, వాళ్ళు అక్కడ సైడ్ తీసుకునే అవకాశం లేదు. ఇదంతా సైంటిఫిక్ గా జరుగుతుంది కౌన్సిలింగ్ అనేది. కాబట్టి ఏంటి అంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్తాం. ఇప్పుడు ఈ కుటుంబ వివాదాలు ఉన్నాయి, వీటికి కూడా కోర్టులు ఉన్నాయి, ట్రిబ్యునల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి పరిష్కారం, రేపు ఈ ఎవరో వాళ్ళకి కావాల్సిన పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని మాట్లాడి పరిష్కారం అయ్యింది అనుకోండి, సరే, అవలేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏముంటది, కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే ట్రిబ్యునల్స్ ఉంటాయి, అక్కడ ట్రిబ్యునల్కి వెళ్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, అక్కడికి పోయినా తేలుతుంది. ఎవరైనా విఘ్నత ఉన్న వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు. లేదు అనుకుంటే కుటుంబం నలుగురు కూర్చొని పరిష్కారం చేసుకుంటారు. లేదు అనుకుంటే ఇంకొక శ్రేయోభిలాషులు స్నేహితులు వాళ్ళ మధ్యలో పరిష్కారం చేసుకుంటారు. అలాంటి అవనప్పుడే కదా ఇంత రచ్చ అయ్యేది. అంటే గొడవ అనేది పరిష్కార దిశగా వెళ్ళాలి, కానీ ఇలా గొడవ ఇంకా పెరిగేలాగా ఇంకా ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు ఆరెంజ్ జ్వాలలాగా అయిపోయింది. ఈ ఆరెంజ్ జ్వాల ఎప్పుడు కారుతుందో తెలియదు, చూడాలి. మనమైతే ఏం కోరుకుంటాము అంటే ఇలా గొడవలు లేకుండా, నచ్చినా నచ్చకపోయినా కలిసి ఉండి ఏకైకలో పక్కపక్కలో లేకపోయినా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకోకుండా ఉంటే చాలు. కొంచెం సర్దుబాటు తనమే మనం కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ అండి.